వెనిజులా దేశంలో అధికార మార్పు తెచ్చేందుకు ఆ దేశ అధ్యక్షులు మదురో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా చేస్తున్న దురాక్రమణలను ప్రజలు, ప్రజాతంత్రవాదులు ఖండించాలని సిఐటియు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. అమెరికా దురాక్రమణను వెంటనే ముగించాలని డిమాండ్ చేశారు. ఆదివారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలోని నెహ్రూగంజ్లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ శాంతి కాముకుడిగా గొప్పలు చెప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ పక్క దేశాలపై బాంబు దాడులకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణలను ఖండిస్తున్నామని అన్నారు. వెనిజులా చుట్టూ తన సైనిక, నావికా దళాలను అమెరికా మోహరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమార్ధ గోళంలోని ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని విమర్శించారు. ఈ చర్యలు పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని తెలిపారు. వెనిజులా, నికరాగువా, క్యూబా దేశాలకు వ్యతిరేకంగా అమెరికా దాడులకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమెరికా దురాక్రమణను వెంటనే ముగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు ఔరేష్ మారయ్య, హమాలి యూనియన్ పట్టణ కార్యదర్శి బొమ్మకంటి లక్ష్మీపతి, సభ్యులు దూదిమెట్ల వెంకన్న, గజ్జి పోషాలు, నాగరాజు, నరసింహ, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది. పక్కనే ఉండేటటువంటి ప్రజాస్వామ్యయుత దేశమైనటువంటి వెనిజులా మీద అక్రమంగా శనివారం రాత్రి దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఇంటి మీద దాడి చేసి ఆ అధ్యక్షుడి భార్యని కిడ్నాప్ చేసి అమెరికాకి తీసుకెళ్లి అమెరికా జైల్లో బంధించడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉంది. ఈ సందర్భంగా వెనిజులా మీద విపరీతమైనటువంటి బాంబులు దాడి చేసింది. వెనిజులా ముఖ్యపట్టణమైనటువంటి కరాకస్ మీద పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. అక్కడ ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నిస్సిగ్గుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశం మీద దాడి చేసింది నేనే, ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసింది నేనే, ఆయన మా చెరల్లోనే ఉన్నాడు అని చెప్పి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రకమైనటువంటి దమనకాండ అనేటటువంటి సరైనది కాదు. ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి సామరస్యాన్ని పోగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు. ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి శాంతిని కాపాడేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇంకోవైపు శాంతికి నేను నిదర్శనం అని చెప్పుకుంటున్నటువంటి ట్రంపే యుద్ధ ఉన్మాదాన్ని ప్రేరేపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విధానాలని కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రపంచ శాంతిని కోరుకునేటటువంటి సిఐటియు ఈ రకమైనటువంటి దాడుల్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టడం అనేటటువంటి జరుగుతూ ఉంది. యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు సిఐటియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అమెరికా ఈ వెనిజులా దేశం పైన బాంబు దాడి చేసి ప్రజల్ని హింసించడమే కాదు, అక్కడ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకురావడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచ శాంతిని కోరుకుంటున్నా అని చెప్తున్న ట్రంప్ ఇట్లాంటి యుద్ధాలు చేయడం అనేది సరైనది కాదు. వెంటనే ఆ విధానాన్ని మానుకోవాలని భారతదేశం కూడా స్పందించాలి. భారత ప్రభుత్వం కూడా ఈ యొక్క వెనిజులాని సహకారం ఉండే విధంగా ఈ ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రపంచ శాంతిని కోరుకునే, ప్రపంచ కార్మికుల ఏకంగాని కోరుకునే సిఐటియు ఈరోజు వెనిజులాకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.